దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలను పరిశీలిస్తే ఒక విచిత్రమైన వాస్తవం వెలుగులోకి వస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో పోటీ ప్రధానంగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య కేంద్రీకృతమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలు బలంగా చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో బీజేపీ గట్టి ప్రయత్నం ద్వారా, పొత్తుల ద్వారా ఓట్ల శాతం పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చేరి కొన్ని అసెంబ్లీ సీట్లు, కొన్ని పార్లమెంటు సీట్లు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఆఖరి క్షణంలో కూటమి కట్టడం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రాగలిగారు. తమిళనాడులో ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేకపోయినా 11% పైగా ఓట్లు సంపాదించారు. ఇండియా కూటమిలో చేరటం ద్వారా బీజేపీ సవాలును డీఎంకే పార్టీ విజయవంతంగా ఎదుర్కోగలిగింది. ఏ కూటమిలో చేరకుండా సింహం సింగిల్ గానే వస్తుంది అనే ప్రగల్భపు నినాదం తీసుకున్న వైసీపీ ఎన్నికల రణరంగంలో కుదేలైంది. పంచతంత్రలో ఏనుగు వంటి బలశాలికి కూడా ఎలుక సాయం అవసరం పడవచ్చునన్న ఇంగితాన్ని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు. అది అలా ఉంచితే మిగతా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, కేరళలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. బలహీనపడిన బీఆర్ఎస్ ను పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతీసి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ సీట్లు సమానంగా 8 చొప్పున పంచుకున్నాయి. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ఇక కేరళలో వామపక్ష కూటమి యునైటెడ్ ఫ్రంట్ తలపడ్డాయి. వామపక్షాలను దెబ్బతీసి యూడీఎఫ్ పైచేయి సాధించింది. మొదటిసారిగా కేరళలో బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దూరం మీద ఉన్న కాంగ్రెస్ ను నిలువరించడానికి బీజేపీ జనతాదళ్ చేతులు కలిపింది. ఈ కూటమి బీజేపీకి, జనతాదళ్కు మేలు చేసింది. రెండు జాతీయ పార్టీల మధ్య తాను గెలిచే అవకాశం లేదు అని గుర్తించిన దేవగౌడ తెలివిగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కంటే బీజేపీ స్థానాలు బాగా తగ్గినా బీజేపీ పరువు నిలబెట్టుకుంది. పరువుతో పాటు కేంద్రంలో మోడీ సర్కారు అధికారాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పొత్తులు, కూటముల జయాపజయాలు నిర్ణయిస్తున్నాయని గుర్తించాలి. ఇదిలా ఉంచితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. డిఎంకే పొత్తులతో బరిలోకి దిగుతోంది. చంద్రబాబు నాయుడు కూడా పొత్తులతో ఎన్నికల బరిలో దిగినప్పుడే ఘన విజయమో సాధిస్తున్నారు. 2019లో పొత్తులు లేకపోవడం తెలుగుదేశం పార్టీ 23 అసెంబ్లీ స్థానాలకు చతికిలబడిపోయింది. 2009లో కూడా పొత్తులు కుదరనప్పుడు ఆ పార్టీకి కేవలం 29% ఓట్లు మాత్రమే వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సారూప్యత ఆశ్చర్యం కలిగిస్తుంది. తమిళనాడులో 1991లో డిఎంకే పార్టీకి 230 స్థానాల్లోనూ కేవలం 2 స్థానాలు మాత్రమే పరిమితమైంది. 1996లో అన్నా డిఎంకే 230 స్థానాలకు గాను 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2019లో 175 అసెంబ్లీ స్థానాల్లోని 23 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. 2024 వైసీపీ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ప్రజలకు సుపరిపాలన అందించిన వైసీపీని ప్రజలు ఎందుకు శిక్షించారు? అది ఎవరికి అర్థం కావటం లేదు. అంటే ఇది రిగ్గింగ్ పుణ్యమా లేక నిజంగానే ఓటర్ల ఆగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి సవిచూశారు అన్నది అది ప్రశ్నార్థకంగా మిగిలింది. వైసీపీ అభిమానులు నిర్వేదనతో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు కనిపించలేదు. విద్యకు ఓటు పడలేదు, మద్యానికి ఓటు పడిందా? ఆరోగ్యానికి ఓటు పడలేదు, ప్రచారానికి ఓటు పడిందా? గ్రామాభివృద్ధికి ఓటు పడలేదు, రియల్ ఎస్టేట్ బ్రోచర్లకు ఓటు పడిందా? సంక్షేమానికి ఓటు పడలేదు, విష ప్రచారానికి ఓటు పడిందా? ఉద్దానానికి ఓటు పడలేదు, అబద్ధానికి ఓటు పడిందా? ఎవరికి వారే ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు, ఎన్నికల ముందు కేవలం ప్రచార ఆర్భాటంతో ఎన్నికలు గెలుచుకోవచ్చు, లేకపోతే కులతత్వాన్ని రెచ్చగొట్టవచ్చు అనే ఆలోచన రాజకీయ పార్టీలకు వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చిన తెలుగుదేశం కూటమి ఎన్ని హామీలు అమలు చేసినా అమలు చేయకపోయినా మళ్ళీ 2029 ఎన్నికల ముందు ఆర్భాటం చేస్తే నెగ్గగలన్న ధైర్యం ఆ పార్టీకి వస్తే రావచ్చు, చెప్పలేం.